మానసి అంత బరువు వేసినా ఎందుకు మధు గారు తూగడం లేదు? ఏ స్వార్థం లేని ప్రేమకే తూగుతుందంటారు కదా. అక్కడ పూజ పూర్తయ్యేసరికి ఇక్కడ వంట అయిపోవాలి. త్వరగా కానివ్వండి. అలాగే. మరి మానసి ప్రేమలో స్వార్థం ఉందా? మనస్ఫూర్తిగా మధు గారిని ప్రేమిస్తుంది. మధు గారు లేకపోతే పిచ్చిదైపోతుంది. అయినా ఎందుకు ఆ ప్రేమకు తోగడం లేదు? కొందరేమో జాతకాలు కలవలేదంటున్నారు, కొందరేమో మానసి మనసులో ప్రేమే లేదంటున్నారు. మనసు నిండా ప్రేమ నింపుకున్న వారికి ఆ ప్రేమ నిజం కాదంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఎందుకు మానసిక నరకం? చిన్నప్పటి నుంచి తన దగ్గర ఏమున్నా అందులో సగం నాకిచ్చేది. చదువు, సంతోషం, అదృష్టం అన్ని తనతో సమానంగా పంచుకోవాలనుకునేది. అలాంటి మానసి ఇప్పుడు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను? మధు గారు తూగాలి, మానసి సంతోషంగా ఉండాలి. మృదులు ఇక్కడ ఏం చేస్తుంది? అయినా ఎందుకు ఇలా జరుగుతోంది? ఒకవేళ నేనే కారణమా? అయినా నా మెళ్ళో కట్టిన ఈ తాళే కారణమా? దీని మీద నాకు ఎలాంటి హక్కు లేదు. మానసికే హక్కు ఉందని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ తాళి కారణంగానే అక్కడ తులాభారం తూగకపోతే నేనంతటికీ నేనే కారణమైన దాన్ని అవుతాను. దయచేసి ఈ పాపాన్ని నాకు అంటగట్టొద్దు. నా కోసం మధు గారితో గెల చేయి. ఒంటి మీద ఆఖరి నగ మానసి, దీనికి తూగకపోతే ఇక తూగనట్టే. ఇప్పుడు చివరి ఉంగరంతో బావ తూగకుంటే ఎక్కడ చచ్చిపోతాను.
చేయలేదేంటమ్మా? అమ్మా, మనస్ఫూర్తిగా ఆ దేవుడికి దండం పెట్టుకొని ఆయన్ని తలుచుకోండి. బావ తోగిండమ్మా. మృదుల, బావ తోగిండే. నా బావ తోగిండు. నా ప్రేమ నీచు. బావ నాకే సొంతం అన్నమాట. నా బావ తోగిండు. ఎంత టెన్షన్ పెట్టినావు బావ. అయినా తోగినావు. ఫుల్ హ్యాపీ బావా. నువ్వు నాకే సొంతం. అవును, మధు గారు నీకే సొంతం మానసి. ఏంటమ్మా ఇలా రా. అమ్మా, మృదులను ఎక్కడికి తీసుకుపోతున్నావు? వంట పని చూసుకోవాలి కదమ్మా. అబ్బా, అవన్నీ చూసుకోనికి పని వాళ్ళు ఉన్నారు గాని మృదుల నేనే ఉండని అమ్మా. కావాలంటే మీరెళ్ళి చూసుకోండి. భారతీదేవి, నీ అల్లుడు తోగిండు. మృదుల, మధ్యలో నువ్వు పోయి బావ నాకు తోగాలని దేవుడికి మొక్కినావు కదూ? అవును. నా బంగారానివే నువ్వు. నా సంతోషం కోసం ఏమైనా చేస్తావు. అసలు దీని మెళ్ళ తాళెలా వచ్చింది? ఎవరిని పెళ్లి చేసుకుంది? ఇంత పెద్ద విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఎందుకు దాస్తోంది? ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి చెప్పకుండా పెళ్లి చేసుకుందని అనుకుందామనుకుంటే అలాంటి అమ్మాయి కాదు. ఒకవేళ వాళ్ళ నాన్నతో వెళ్ళినప్పుడు పెళ్లి జరిగిపోయిందా? మరి ఆ పెళ్లి కొడుకు ఏమయ్యాడు? వదిలేశాడా? ఇష్టం లేకుండా ఇదే వచ్చేసిందా? ఆ పెళ్ళాపి తీసుకొచ్చానని మధుబాబు చెప్తున్నాడు. మరి తాళిబొట్టు ఎలా వచ్చింది? ఇప్పుడే ఒక మంచి సంబంధం కుదిరి దాని జీవితం ఒక దారిన పడుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి భగవంతుడా?
అత్తయ్య మామయ్య మామయ్య అందరూ రండి అత్తయ్య వదిన 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 బాబా బా ఈ అరుపులేంటి? ఏమైంది? గా పూలదండలేందే పూజ అయిపోయింది కదా. ఇది పూజలో దేవుడికేసే దండ కాదు, ప్రేమని పరీక్షించే దండ. ఇందాక తులాభారం అయిపోయింది కదా, మళ్ళీ ఈ పరీక్ష ఏంటి? పరీక్ష నెంబర్ 2 అనుకో సిస్టర్. అత్తయ్య మావయ్య మీరు కూడా ఆడాలి. మేమెందుకే? ఇది యంగ్ జనరేషన్ తో పాటు ఓల్డ్ జనరేషన్ కి కూడా పరీక్ష అత్తయ్యా. ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేముందో ఆ ప్రేమలో నిజమెంతో తేలిపోతుంది. గర్ల్స్ అందరూ ఇటు, బాయ్స్ అందరూ ఇటు. త్వరగా త్వరగా చేంజ్ అవ్వండి. త్వరగా త్వరగా బాబా, వెళ్ళు. మావయ్య ఫోర్స్ మీరు. ఇప్పుడు ఈ దండ మీరు అత్తయ్య మెడలో వేయండి. ఓకే. హలో మావయ్య గారు, దగ్గరికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే వెయ్యాలి. ఓహో. అత్తయ్య ఇప్పుడు నువ్వు. అమ్మా కమాన్ కమాన్. కమాన్ అత్తయ్య, కమాన్ కమాన్ కమాన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళైనా ప్రేమ తగ్గలేదత్త. నిజమైన ప్రేమ అంటే మీదే. చూసి నేర్చుకోండి. ఈ పొట్టితనం నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడవే. సరే సరేలే బావా, నెక్స్ట్ మీరే దండ తీసుకోండి. కమాన్ బావా, కమాన్, కమాన్. జస్ట్ మిస్ వదినా. అయినా అరేంజ్డ్ మ్యారేజ్ కదా, లవ్ లేట్ గా పడుతుందేమోలే. అయినా నాన్న మీద నీకు ఫుల్ ప్రేమ కదా. ఇప్పుడు నువ్వు ట్రై చేయి. సరే కమాన్ కమాన్. ఇదేంది వదినా, నీది కూడా మిస్ అయింది. మా అన్నంటే ప్రేమన్నా ప్రాణమన్నా. దానికి దీనికి సంబంధం ఏంటి? అయితే గురి చూసి విసిరిన వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు, విసిరిన వాళ్ళకి ప్రేమ లేనట్టా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు నేను నమ్మను. మీరు కూడా విసురుతారుగా, అది కూడా చూద్దాం. నమ్మకం లేకపోతే ముందే ఆడకూడదు. ఓడిపోయి తూచంటే కుదరదమ్మా. ఇప్పుడు మా అన్నయ్య బాబీ. మా అన్నయ్య వదిలిన ప్రేమ మీదైతే నో డౌట్. ఇద్దరు ఒకరికోసం ఒకరు పుట్టారు. దండ పడి తీరుతుంది. అన్నయ్య వే. విసురుతారుగా, అది కూడా చూద్దాం.
ఇదేంటన్నయ్యా ఇద్దరి మీద వేశావు? అంటే ఇద్దరి మీద ప్రేమ ఉందా నీకు? ఇద్దరిని పెళ్లి చేసుకుంటావా? యామిని, పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. ఇంకా ఈ దండ ఎలా ఉంచారో చూడండి. ఏయ్, బుర్రా బుద్ధి లేదా నీకు? అసలు నువ్వెందుకు ఈ మానసి పక్కన నిలబడ్డావు? వెళ్ళవతలకి. సరియు 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 పిచ్చి పట్టిందా ఇది నీకు? ఫీల్ అయితే గిలైతే నేనవ్వాలి. నాకు లేంది నీకెంది మధ్యలో? నాకింది మధ్యలోనా? చూడత్త ఎలా అంటుందో. కాబోయే భర్త పరాయి ఆడదాన్ని చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఇంత జరిగినా కొంచెం కూడా ఫీలింగ్ లేదంటే నిజంగా అది అన్నయ్య నిమ్మని అడిగినా ఇచ్చేస్తుంది. సరియు సరియు సరియు